అందరికీ నమస్కారం అండి. 2020 చార్జీ గారి బండారాలో చార్జీ గారు 4 సందేశాలు ఇచ్చారు. ప్రేమికులమైన మనం ఐక్యతను సృష్టించండి, ప్రేమ వర్ధిల్లుగాక, మరియు ద్రవించే హృదయం. ఈ 4 సందేశాల్లో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య అంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. I have seen time and again in Master's life also how he used to move. His heart used to move tremendously when certain individuals will come forward with certain act of compassion, of love, promoting unity in the ashram, in the organization. See, his heart used to bleed whenever there was discrepancy. చార్జీ ఇలా అన్నారు: ప్రపంచానికంతటికీ ప్రాణాహుతి అనే దివ్య కానుకను అందించి ప్రతి ఒక్కరి ఎదుగుదలకి కృషి చేసే మాస్టర్ తను ప్రేమించే వ్యక్తుల మధ్య స్పర్ధలు వచ్చినప్పుడు విపరీతమైన బాధకు లోనవుతారు. ఏ మానవ సంబంధంలో స్పర్ధ వచ్చినా ఒకరినొకరు నిందించుకుంటారు. ఎందుకంటే అహం అంత బలంగా ఉంటుంది. అది ఎంతటి భక్తుడినైనా మోసం చేస్తుంది. ఏ వ్యక్తినైతే మనం నిందిస్తున్నామో అతని స్థానంలో మనల్ని ఊహించుకోగలిగితే బాగుంటుందంటారు దాజీ. ఈ నిందించుకోవడం అనేది ఆధ్యాత్మికంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. అది మనం తెలిసే చేస్తాం గనుక మాస్టర్ ఒక నిస్సహాయ ప్రేక్షకుల్లాగా ఉండిపోతారు. మాస్టర్ని సేవించడానికి మనకు ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఏమిటంటే మనం మొత్తం సహజ మార్గ 10 నియమాల ప్రకారం జీవించడం. ఈ నియమాలు పాటించకుండా మనం విజయాన్ని ఆశించలేము. దాజీలా అంటారు: అయితే నిరుత్సాహపడకండి, శుభమే జరుగుతుందనే ఆలోచనతో మాస్టర్ మనకు ఏర్పాటు చేసిన ఆ దశకు త్వరితంగా చేరుకునే ప్రయత్నం చేయండి అంటారు. ఈ నియమాలను ఎంతగా పాటిస్తే అంతగా మన చైతన్య వికాసం జరుగుతుంది. మెరుగుపడడానికి ఎప్పుడు అవకాశం ఎలా ఉంటుందో పతనానికి కూడా అలాగే ఉంటుంది. అయితే పతనమవకుండా మనల్ని రక్షించడానికి ఒక కవచం ఉంది. అది నిరంతర స్మరణ. మనకు పిల్లల పట్ల ఉండే ప్రేమ వాళ్లను అర్థం చేసుకునేలా చేస్తుంది. అంటే అవగాహనకి ముందు ఎప్పుడూ ప్రేమే ఉంటుంది. అది మరింత ముందుకు సాగితే జ్ఞానానికి దారితీస్తుంది. క్షమ, కరుణ, నిజాయితీ, సంతోషం, సత్యం వంటి లక్షణాల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అది సహాయపడుతుంది. మన ఆధ్యాత్మిక సౌధానికి పునాదులైన ఈ లక్షణాల గురించి అష్టావక్ర గీతలో చదువుతుంటే తాను మైమర్చిపోతానన్నారు దాజీ. ఎట్టి పరిస్థితుల్లోనూ వాదించకూడదని, ఎందుకంటే వాదనలో సత్యాన్ని కోల్పోవడం జరుగుతుందని అన్నారు దాజీ. మనం పరస్పరం ప్రేమించుకోకపోయినా అందరినీ ప్రేమించే ఆయనకు ప్రేమికులం కదా. అందుచేత మాస్టర్ పట్ల మన ప్రేమను క్రియాశీలం చేద్దాం. ఆయన ప్రేమించి అందరినీ ప్రేమించు అంటారు చారీజీ. అందరూ ఈ ప్రేమ అనే అదృశ్య శక్తి ద్వారా బద్ధులై ఉన్నాము కనుక ఆ అదృశ్య శక్తిని మన చేతల ద్వారా చూపించడం మన పవిత్ర ధర్మం అంటారు దాజీ. దివ్య పురుషుడు అంటే అర్థమేమిటి? ఎవరిలో సరళత్వము, పరిపూర్ణత ఉంటాయో అతనే దివ్య పురుషుడు. ఎవరిలో ఏ ముసుగు లేకుండా దివ్యత్వం నివాసం ఉంటుందో, ఎవరిలో అయితే తన గురించి, తన కుటుంబం గురించి, తన మనుమల గురించి మాత్రమే కాకుండా అందరి గురించి ఆలోచిస్తాడో అతనే దివ్య పురుషుడు. ఎటువంటి స్వార్థమైన ఇంకా మిగిలి ఉండి మనల్ని తికమక పెడుతున్నదంటే ఇంకా మన ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభం కాలేదన్నమాట. వ్యక్తి ప్రభు దశకు చేరుకున్నప్పుడు అతడు దివ్య పురుషుడవుతాడు. అతని స్వార్థ ప్రేరణల స్థానంలో దైవ ప్రేరణలు కలుగుతాయి. అతడు మాస్టర్ చేతిలో చక్కటి పరికరంగా మారుతాడు. ఆ పరతత్వంతో అనుసంధానమై సహజ మార్గ గురు పరంపర పర్యవేక్షణలో శిష్యుడిగా ఉండడం అనే వైభవం చిన్న విషయమేమీ కాదు. అంతటి అంతరంగ వైభవాన్ని, గౌరవాన్ని పొందిన శిష్యునికి ఉండవలసిన బాధ్యత ఏ స్థాయిలో ఉండాలి? వాటిని ఎంతగా సంరక్షించుకోవాలి? మొట్టమొదటిగా ఆధ్యాత్మిక పథంలో ఇంకా చాలా ప్రాథమిక పాఠాలు నేర్చుకుంటున్న సోదరీ సోదరులను విమర్శించకుండా ఉందాం. నోటు దిరుసు లేకుండా, వ్యంగ్యం లేకుండా ఉందాం.
మన పెదవులను కుట్టేసుకుని హృదయాలను తెరుద్దాం. పరస్పరం ఉదారతతో, ప్రేమతో, గౌరవంతో ఉండడం ద్వారా మాస్టర్ పట్ల, సహజ మార్గ సాంప్రదాయం పట్ల మనకుండే గౌరవభావాన్ని, పూజ్యభావాన్ని చాటుకుందాం. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాస్టర్ని అవమానించడమే అవుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రకృతి మనల్ని వెనక్కి లాగుతుంది. అప్పుడు ముక్తి, లయావస్థల మాట అటుంచి కనీసం జనన మరణాల నుండి తాత్కాలిక విముక్తిని పొందే మోక్షాన్ని కూడా ఆశించలేము. అందుచేత సహజ మార్గీయులమైన మనం అన్ని అపశృతుల్ని అధిగమించి మనలో ఉండే భిన్నత్వాలని గౌరవించుకోవడం ప్రారంభించాలి. అలా భిన్నత్వాలకు గౌరవించడం ద్వారా మనం మన గౌరవాన్ని వ్యక్తపరిచినట్లు అవుతుంది. రామాయణంలో పేదరికం కంటే గొప్ప విషాదం లేదన్నాడు శ్రీరాముడు. ఎందుకంటే పేదరికం ఇతరులపై ఆధారపడేట్లు చేస్తుంది. ఈ ఆధారపడడం అనేది ఎప్పుడైతే మనల్ని కష్టపెట్టదో అదే నిజమైన స్వేచ్ఛ. అంటే బాధ్యతారహితంగా ఉండడం కాదు. ఆధ్యాత్మిక జీవితం కనుక వ్యక్తిని బాధ్యతారహితంగా చేస్తే, ఆధారపడడం ద్వారా బానిసల్లా చేస్తే అటువంటి ఆధ్యాత్మికతను అనుసరించాల్సిన అవసరం లేదంటారు దాజీ. బాబూజీ గారు స్వేచ్ఛ నుండి పొందే స్వేచ్ఛే నిజమైన స్వేచ్ఛ అన్నారు. అంటే ఎక్కడైతే స్వేచ్ఛ యొక్క ఆలోచన కూడా ఉండదో అదే నిజమైన స్వేచ్ఛ అని అర్థం. మనల్ని మనం తోటి సాధకుల కంటే కొంచెం తక్కువగా భావించడంలో నష్టమేమీ లేదంటారు దాజీ. ఇందుకు భిన్నంగా మనం ఇతరుల కంటే అధికులు మనకుంటే మన చేతనావస్థలో మృదుత్వం పోతుంది, మన దృష్టి పరిమితం అయిపోతుంది. And how to get out of this persona, as Chariji used to say again and again, that we are all wearing a masks of personality. We have multiple of us within us. మనం ప్రత్యేకమైన వ్యక్తిత్వాలను కలిగి ఉంటాం. చారీజీ పదే పదే అనేవారు, మనందరం వ్యక్తిత్వ ముసుగులు ధరిస్తామని. మనలో బహుళ వ్యక్తిత్వాలుంటాయి. అయితే మనల్ని నిర్వచించేది ఏది? మనం మాట్లాడే మాటలు, ప్రవర్తన, నడిచే విధానం, మన స్వరం అన్నింటికీ కూడా ప్రభావం ఉంటుంది. వీటన్నిటినీ మించి మాట్లాడవలసిన అవసరం లేనటువంటిది ఒకటి ఉంది. అది మన అస్తిత్వ స్థితి. అది కేవలం ప్రసరిస్తుంది. మనం ఒక మూల మౌనంగా కూర్చున్నా, విమానంలో ప్రయాణిస్తున్నా, కారు నడుపుతున్నా, వంట చేస్తున్నా, ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా మన అస్తిత్వం ఎన్నో విధాలుగా వ్యక్తమవుతుంది. We have read stories of Babuji's again and again from our master. Chariji has written a beautiful book, My Master. Those of you who have not read can appreciate from those words the being of Babuji Maharaj. Though he spoke nothing, his very being radiated something very special. బాబూజీ గారు ఒక్క మాట మాట్లాడకపోయినా ఆయన అస్తిత్వం నుండి ప్రత్యేకమైనది ప్రసరింపబడుతూ ఉండేదని చారీజీ గారు నా గురువర్యుల పుస్తకంలో వ్రాశారు. ఆయన ఎంత చక్కగా వ్రాశారంటే, మనం ఆ అస్తిత్వంతో అనునాదం చెందుతాం. మాటల్ని మనం జీర్ణించుకుని మానసికంగా అర్థం చేసుకుంటాం. ధ్యానం చేసినప్పుడు మనం గురువు యొక్క గుణాలపై ధ్యానిస్తాం. ఈ ప్రక్రియలో మనం ఆ గుణాలతో అనునాదం చెందుతాం. చివరకు ఆయన అస్తిత్వంలో ప్రతిధ్వనిస్తాం. 1982 బసంత పంచమి సందేశంలో బాబూజీ గారు ఈ అస్తిత్వం దివ్యత్వంతో విధి రూపకల్పన ఎలా చేసుకుంటుందో వర్ణించారని అన్నారు దాజీ. మాలిన్యాలని, సంక్లిష్టతల్ని తొలగించుకుంటే మన అస్తిత్వం ప్రకాశిస్తుంది. స్వచ్ఛత, సరళత వాటంతట అవే ఉద్భవిస్తాయి. స్వచ్ఛమైన అస్తిత్వం దివ్య కృపను ఆకర్షిస్తుంది. మనం ప్రేమతో ఆశ్రమంలో ఐక్యత పెంపొందించే పనులు చేస్తే మాస్టర్ హృదయం ఆనందభరితమవుతుంది. అందుకు విరుద్ధంగా విభేదాలు పెంచుకుంటే ఆయన హృదయం ఎంతగానో శోకిస్తుంది. అందుచేత ఒక సకారాత్మక భావంతో మన చుట్టూ ఐక్యతను సృష్టించడం మొదలు పెడదామన్నారు దాజీ. Unity means working together with love. ఐక్యత అంటే తేడాలు లేకుండా ఒకేలాగా ఉండడం కాదు. ఐక్యత అంటే కలుపుకోవడం, అంటే ప్రేమతో కలిసి పనిచేయడం. మనం ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేస్తున్నప్పుడు మన మధ్య నమ్మకం, గౌరవం, ప్రేమ ఉండాలి. అది ఐక్యత అంటే. మన పరస్పర సంబంధాల్లో
ప్రేమ అనే ఈ మొదటి మెట్టును సాధించలేకపోతే ఆధ్యాత్మికతలో విజయం ఒక ప్రలోభమే అవుతుంది, ఒక కలగానే మిగిలిపోతుంది. నిజమైన శిష్యుని దృష్టి ఎప్పుడూ జీవిత లక్ష్యంపైనే ఉంటుంది. అతని హృదయం ద్రవించి చాలా సున్నితంగా తయారవుతుంది. అతడు ఒకరితో ఒకరిని పోల్చడాన్ని, ఒకరు ఉన్నతుడని ఒకరు హీనుడని చేసే వ్యర్థ ప్రసంగాలని సహించడు. అతను ఎల్లప్పుడూ సున్నితమైన రీతిలో కేంద్రీకృతమై ఉండి అందరూ తాను ఎదగడానికి సహాయం చేస్తున్నారనే దృక్పథంతో ఉంటాడు. ఉదాహరణకి జీవిత భాగస్వాములు మనల్ని సహనశీలుగా చేస్తారు, పిల్లలు మనల్ని విధేయులుగా చేస్తారు, మనుమలు మనల్ని మరింత ప్రేమించేవారిగా చేస్తారు, గురువులు మనల్ని భగవంతునికి అర్పించడానికి అర్హులుగా చేస్తారు. అందుచేత జీవితంలో అందరూ మనం తయారవడానికి సహాయపడేవారే. అయితే ఈ క్రమంలో గురువు పాత్ర బహు విశిష్టం. ఆయన కల ఏమిటంటే అత్యంత సహజమైన మార్గంలో మనల్ని స్వచ్ఛంగా, సరళంగా, నిష్కపటులుగా తయారు చేసి భగవంతునికి సమర్పించడం. అంతటితో గురువు బాధ్యత, మన జీవిత పరమోద్దేశము కూడా పూర్తవుతుందంటారు దాజీ. That, my Lord, this is my Guru Dakshina. This is my gift. This is my service. He doesn't speak in so many words. But every guide's dream is to present his disciple, keep his disciples in the most pristine way, pure and simple and innocent. Guru's job is done, Bansi. 2021 చారిజీ గారి బండారాలు దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.